నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణం. నాదెండ్లలో గ్రామ సభలో వెల్లడించిన ప్రతిపాటి. రాష్ట్ర ఖజానాలో బ్లీచింగ్ పౌడర్, విద్యుత్ బిల్లులకు కూడా డబ్బులు లేవు. మీడియా ముఖంగా గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన ప్రతిపాటి. ఘనంగా టీడీపీ నాయకులు జంగా వినాయకరావు జన్మదిన వేడుకలు. వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పార్టీ శ్రేణులు. వైభవంగా శ్రీ షిరిడి సాయినాథుని మందిర 6వ వార్షికోత్సవ వేడుకలు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రతిపాటి. గ్రామాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ దిశగా స్పష్టమైన కార్యాచరణ కూడా రూపొందించారన్నారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం చిలకలూరుపేట నియోజకవర్గం నాదెళ్ల గ్రామ సభలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. గ్రామ సభలో ప్రజా ఆమోదం పొంది గ్రామాభివృద్ధికి కావలసిన పనులను గ్రామ సభలోనే ఆమోదించాలని తీర్మానించడం జరిగిందన్నారు. ఆ మేరకు చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు. ఇందుకు పూర్తి విరుద్ధమైన రీతిలో పాలన సాగించిన మాజీ సీఎం జగన్ రెడ్డి పంచాయతీలు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చిన 13,000 కోట్ల నిధులను పక్కదారి పట్టించి గ్రామాల్లో బీచింగ్కు కూడా డబ్బులు లేకుండా చేశారని, పారిశుధ్య పనులు, వీధి దీపాలు వెలిగేందుకు అవకాశం లేకుండా చేశారన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలపైనే గాలి కొదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తిరిగి గ్రామ సభలను నిర్వహిస్తూ సీమలను పునరుత్తేజం చేయడానికి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి, పల్లెల్లో ఒక మంచి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. సిమెంట్ రహదారులు, సైడ్ కాలువల నిర్మాణంతో పాటు పారిశుధ్యం, రాత్రిపూట వీధి దీపాలు వెలగడానికి కావలసిన నిధులను విడుదల చేసి గ్రామసీములు బాపూజీ కలలు గన్న స్వరాజ్యం కలలు నిజం చేసేందుకు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. చంద్రబాబు 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ నాయకత్వంలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. అలానే ఇప్పుడు 2014-19లో ఉన్న అన్ని పథకాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. అలానే గ్రామసభ నిర్వహణ ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం, అవినీతి నిర్మూలనకు కూడా అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచ్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులపై చేపట్టబో పనుల గురించి జరుగుతున్న గ్రామ సభకు మన ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచ్ గారు మరియు ప్రజాప్రతినిధులు స్వాగతం పలుకుతున్నారు. మన శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని వేదిక సారథ్యంలో డిప్యూటీ సీఎం గారు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు తోట రాజా రమేష్ గారికి, మన అధికారి గారికి, మన ఎంపీపీ గారికి, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, కరిముల్లా గారికి, అటువంటి గ్రామస్తులందరికీ మరియు పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లేకపోయినా అది ఒక్క ప్రతిపాటి పుల్లారావు గారి ద్వారానే మన గ్రామం అభివృద్ధి చెందిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 13,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలు, యువత, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగస్తులు
ప్రెసిడెంట్లు అందరి సమక్షంలో మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకునేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క సూచన మేరకు ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామంటే ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనమే మన ఊరిని పరిపాలించుకునే విధంగా చేయటం, దానికి ఆ సభలో భాగంగా ఈరోజు నాదర్ల గ్రామానికి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గత 25 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్య పరిష్కారానికి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులను నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ రావటం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల పైగా గ్రామాల అభివృద్ధి చేసుకునే విధంగా నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా 40,000 కోట్ల రూపాయల నిధులు అభివృద్ధికి నోచుకోవడం కాకుండా ఎక్కడ చూసినా ఈ ఉపాధి హామీ పథకంలో ఎక్కడ చూసినా భారీ అవినీతి జరిగింది. గతంలో అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, పల్లెలకి గ్రామాలకి నిధులు కేటాయించడం, అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వహణ చేసే విధంగా జగన్మోహన్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు పల్లెలు ఏ విధంగా అభివృద్ధి నోచుకోక ఇప్పుడు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకోవడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో పల్లెలు బాగుంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఏదైతే మహాత్మా గాంధీజీ గారి కళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది 5 ఏళ్ల పాటు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతికి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ప్రతిపాటి పుల్లారావుకి సభంగా నేను వినియోగించుకుంటున్నాను సార్. గత 5 ఏళ్లలో భారీ అవినీతి జరిగి రాష్ట్రంలో కావచ్చు, ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. వాటన్నిటిని మనం బయటికి తీయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో మన పార్టీయా పక్క పార్టీ అని కాదండి, ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలకన్న గ్రామ స్వరాజ్యాన్ని మనం కావాలన్నా ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క సారథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఇక్కడ ఉన్నట్టు మనం పనిచేయాలి. ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన స్థాయిలో ఆయన దోచుకోబట్టి, క్రింది స్థాయిలో పరిపాలన గాలికి వదిలేయబట్టి, క్రింది స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా 4 కోళ్ల మధ్య తాడేపల్లి ప్యాలెస్ లో బయటికి రాకుండా పరిపాలన కొనసాగించబట్టి వీటన్నిటికీ తీర్పు నిన్న 165 సీట్లు 164 11 పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజు మళ్ళా ఆయన పోయి ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ పోయి కూర్చుంటున్నాడు. అయితే ఏం చేశాడు? తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్ని కేసులు, తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు. ఆ రోజు ఇంట్లో పడుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో. బయటికి రావాలంటేనేమో పోలీసులు పరదాలు సెలవులు ఇప్పించి, స్కూల్ సెలవులు ఇప్పించి, షాపులు బంద్ చేయించి పరదాలు కట్టి బయటకు వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని వస్తున్నాడంటే అర్థమైపోట్ల ప్రజా వ్యతిరేకత ఉంది, ప్రజా తిరుగుబాటు ఉంది, ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని భయంతో బతికాడు. అటువంటి పాలకులకి ఈరోజు బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు మీ ప్రజా ఆగ్రహానికి ఇటువంటి సభలు పెట్టిన ఉద్దేశం కూడా అదే. గత 5 ఏళ్లలాగా ఉండదు ఈ ప్రభుత్వం అని, గ్రామ సభలు ఈ విధంగా జరుగుతాయని, అధికారులు కూడా అవినీతి పాల్పడకుండా ఉండేటువంటి దానికే ఈ గ్రామ సభలు. మీకు మాట్లాడే రైట్ వచ్చింది. అధికారులు ఇప్పుడు జాగ్రత్తగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అడిగేటువంటి దానికి కూడా ఒక రీజనబుల్ గా ఉండాలి. లేకుంటే బ్రహ్మాండం. అడిగే దాంట్లో కూడా ఎదుటి వాడికి నొప్పి కలగకుండా ఉండాలి. అడగకుంటే చాలా సంతోషం. అంతేనా కదా? అంతేనా? ఎందుకు ఇవ్వాలని నేను అంటున్నాను.
ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా మీకు నొప్పి కలగకుండా అదేదన్నా కూల్ డ్రింక్స్ లేకపోతే వాటి వరకు ఉండాలి. శృతి మించితే ఏమైంది, సర్వేరు ముఖం తేలేశాడు. ఇవాళ హరిబాబు ఒత్తిడితో ఇచ్చుంటాడు, లేకపోతే 15 13 బేరం పెట్టుండేవాడు. అర్థమైపోతుంది. అటునే ఆర్ఐ, విఆర్ఓ, అటునే ఏపీఓ, ఏపీఎం, ఏపీఓ కోటేశ్వరరావు అడిగాడు, మాస్టర్లు ఎందుకు ఇవ్వకూడదా? ఎంతమంది కావాలంటే అంతమందికి ఉపాధి హామీ కల్పించమని. ఇవన్నీ కాదులేమో తెలుసు. అంటే నా నేను కొత్తగా వచ్చానా, ఎన్ని చూసినా నువ్వు నాకు చెప్తే ఎట్లా కంప్యూటర్ ఆపరేటర్ అని, ఏడు ఆపరేటర్ పని చేస్తే చేయాలి. నెల రోజుల నాడు జాబ్ కార్డు అడిగి తిన్నాళ్ళు ఏంటి? ఎంత పని చేస్తే అంత మనకి ఫండ్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉపాధి కూలీ హామీ ఎంత పని చేశారో దాన్ని బట్టి మనకు గ్రాంట్ ఇస్తున్నారు. దాంట్లో వచ్చిన గ్రాంటే మీ ఊరికి ఇప్పుడు వచ్చిన 55 లక్షలు, మండలానికి 2,33,00,000. ఏమైనా నువ్వు సీనియర్ నాకు చెప్తావేంటి? నువ్వు ఇవాడు కాదు కదా. మరి కంప్యూటర్ ఆపరేటర్ ఎన్నాడు చెప్తున్నా, కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడ ఆపరేటర్ పని చేస్తే అక్కడ పోయి చేయించాలి. మీలో చిత్తశుద్ధి దాకా 7 పొంత. కాబట్టి 200 అడిగారని చెప్తున్నారు కార్డుకి. ఎందుకు ఇవ్వాలి మీకు 200? ఎందుకు ఇవ్వాలి మీకు 200 చెప్పండి. వాడు చేసేదే కూలి పని. ఆ కూలి పనిలో కూడా మీకు 200 ఇస్తే వాడు వస్తువులు తగలదా? మీకు తగులుతా లేదా? మరి మీరేం బ్రహ్మాండంగా ఏసీ రూమ్లో ఫ్యాన్ల కింద కూర్చుంటారు, వాడు మండు టెండ 5 నిమిషాలు తడిసిపోతున్నారు ఎండలోకి పోతే. వాళ్ళ దగ్గర డబ్బులు ఏంటి? 200 100 అడుక్కోవడం అంటే సిగ్గుపడాలి. మీరు నువ్వు తీసుకోపోవచ్చు. నీ కిందోడికి అడగబడిపోతే వాళ్ళు ఎందుకు అడుగుతారు? నెల రోజులు ఎందుకు జాప్యం జరగాలంటున్నా. ఆ నెల రోజులు పని చేస్తే మనకి ఇంకా గ్రాంట్ వస్తుందిగా. ఎన్ని పని దినాలు ఉంటే ఆ పని దినాలను లెక్కలేసి మనకి డబ్బులు ఇస్తున్నారు. 7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పని దినాలు బేస్ చేసుకొని వచ్చిన డబ్బులు. మీరు ఆ జాబ్ కార్డు ఇస్తే ఇంకా పనులు పెరుగుతాయి కదా. మరి మీకు ఉండాలి కదా అది. అందుకేంటంటే మీలో కూడా మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. ఇప్పుడు చేతగాని పాలకుడు ఇంటికి పోయాడు. అందుకని చేతగాని పాలన అందించబట్టే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దాన్ని గాడిలో పెడతానికి ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఒక రకంగా అదృష్టం చేసుకుంది. అందుకేంటంటే మీలో మార్పు రావాలి. పని దినాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు, పేదవాడికి డబ్బులు వస్తాయి. ప్రధానమంత్రి గారు ఎందుకు పెంచాడు పని దినాలు? పేదవాళ్ళ కోసం. మీరేమో 200 300 డబ్బులు అడిగి వాళ్ళని నెల రోజులు పోగొట్టారు. నెల రోజులు పనిచేస్తే ఎంత డబ్బులు వచ్చాయి? ఉండాలి మీకు కూడా. ఆ పని దినాలు ఆ పని చేయకపోతే మీ ఉద్యోగాలు ఉంటాయని నాకు చెప్పు. మీ ఉద్యోగాలు పీకేస్తారు కదా. వాళ్ళ మీద మీరు బతుకుతున్నారనేది గుర్తుంచుకోండి. వాళ్ళ కష్టమే మీ ఉద్యోగాలు. ఆ పని దినాలు అయితే ఉద్యోగాలు ఉండవు. వాటిని మేనేజ్ చేయడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఏంటంటే ఈరోజు 5 ఏళ్ల పాలనలో గ్రామ వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ ఆ పార్టీ వాళ్ళు 70% గెలిచారు. ప్రజాస్వామ్య పద్ధతి కాకుండా గెలిచారు. గెలిచినా కూడా ఆ పార్టీ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీపీలు దిక్కు లేకుండా అయిపోయారు. 70-80% దౌర్జన్యంలో, దొడ్డిదారిలో, అప్రజాస్వామికంగా గెలిచి వాళ్ళను కూడా అవమానపరిచారు. వాళ్ళని అప్పులు పాలు చేశారు. వాళ్ళని ఆత్మహత్యలకు పాల్పడేటువంటి విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డికి ధనదాహం, ధన పిచ్చేసి. ఎవరి కోసం నువ్వు సంపాదించే డబ్బంతా మీ పార్టీ సర్పంచులు, మీ ఎంపీపీలు, మీ జడ్పీటీసీలు రోడ్డును పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దొడ్డిదారిని గెలిపించావు, వాళ్ళన్నా సంతోషపరచాలి కదా. అది లేదు. మా ఎంపీపీ కూడా తెలుసు, మా రాణి గారికి గెలిపించారు. ఉపయోగం ఏంటి? మిమ్మల్ని పరిపాలన చేయనియాలి, మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపాలి. లేకుండా దొడ్డిదారిని ఏదో రకంగా గెలిపించి నిధులు లేకుండా చేస్తే ఏం చేయాలి? ఆ విధంగా 13,000 కోట్లు డైవర్ట్ చేశారు.
స్థానిక సంస్థలకు ఉన్న డబ్బులు 13,000 కోట్లు డైవర్ట్ అయినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం. రాబోయే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలని ఒక ప్రణాళిక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలని. 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 10,000 సైడ్ కాలువలు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే దోమలు, అంటు వ్యాధులు, విష జ్వరాలు. సైడ్ కాలువలు ఉండాలి, రోడ్లు ఉండాలి. అభివృద్ధి చెందిన సమాజంలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకొని ఆయన ఒక్కడు బాగుంటే చాలు అని అనుకుంటున్నాడు ఆయన. అందుకని గుర్తు చెప్పాను. ఇంకా ఆయన పేరు చెప్పడం కూడా మనకు అనవసరం. పేరు చెప్పినా కూడా మనకి సిగ్గుచేటు. అటువంటి చేతగాని పాలకుడు 13,000 కోట్లు పంచాయతీ నిధులు డైవర్ట్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు గారు రాగానే పవన్ కళ్యాణ్ గారి కృషితో నిన్న 990 కోట్లు పంచాయతీలందరికీ విడుదల చేశారు. మున్సిపాలిటీలకు 500, మొత్తం 1490 కోట్లు వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చారు. గ్రామ సీమల్ని తిరిగి మళ్ళా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. గ్రామ సీమలు బాగుండాలి, పల్లెలు అభివృద్ధి చెందాలి. పల్లె సీమల్లో ఉండేటువంటి వాడు పట్టణ ప్రాంతాల్లో అనేటువంటి ఆలోచన రాకుండా చేయాలి. దానికోసం నిన్న మళ్ళీ డబ్బులు రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంతో పాటు మీకు 1490 కోట్లు ఇస్తున్న దాంట్లో భాగంగా మీకు ఎన్ఆర్ఈజీఎస్ 10 దినాల మీదనే ఈ మండలానికి 2,33 లక్షలు వచ్చినాయి. దాంట్లో 55 లక్షలు ఒక నాదేళ్ల గ్రామానికి వచ్చినాయి. మనం కూడా ఇంకా అదనంగా పెట్టాం. ఒక 100 కోట్ల దాకా అంచనాలు తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఒక చిలకలూరుపేట వచ్చాయి 100 కోట్లు ప్రతిపాదనలు పంపాం 3 మండలాలు. అవన్నీ వస్తే ఇక ఏ గ్రామంలో కూడా మాకు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, డొంక లేదు అనే సమస్య రాదు. మండల ప్రెసిడెంట్ కానీ గ్రామ నాయకులు కానీ అందరూ కలిపి తయారు చేసి పంపారు. మీ గ్రామంలో ఏది అవసరం, ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది అసౌకర్యంగా ఉంది, ఏది చేస్తే గ్రామంలో సంతోషంగా ఉంటారు అనేటువంటి అంచనాలు తయారు చేసి పంపించడం కూడా జరిగింది. ఆ విధంగా మీరు బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు, కరెంటు బిల్లులకు డబ్బులు లేవు, మొత్తం డైవర్ట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారు 5 ఏళ్లలో. అందుకనే వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరు సంతోషంగా లేరు. కారణం ఏంటి? వాళ్లకు ఉన్నటువంటి విధులు నిధులు కూడా దోచేయబట్టి ఈరోజు వాళ్ళు కూడా పూర్తిగా అసంతృప్తి గురి కాబడ్డారు. ఆ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో 1490 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. లిఫ్టులన్నీ కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను. ఈ నియోజకవర్గంలో లిఫ్టులు రైతులకు ప్రతి ఎకరా నీరు అందాలి, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనేటువంటి దాంట్లో అన్ని వేయించుకున్నాను ఎస్టిమేషన్. అన్ని వేయిస్తే ఎంత వస్తుందో చూసి అన్ని వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. నాదెండ్ల ఒక మంచి గ్రామం, రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన గ్రామం. నాయకుల మధ్య ఏమున్నా ఐక్యత ఉంది. ఆ ఐక్యతే నాదెండ్ల పేరు. ఈరోజు నేను ఏ గ్రామం వెళ్ళినా ఈ నియోజకవర్గంలో నాదెండ్ల చూసి నేర్చుకుంటున్నా. ఎందుకంటే అంత డిసిప్లైన్ ఉంటుంది. ఏమైనా మీలో మీకున్న సర్దుబాటు తత్వం, సర్దుబాటు ధోరణి ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని నాదెండ్ల ఈరోజు ఫస్ట్ విలేజ్ పెట్టాం. ఎంపీ గారు కూడా రమ్మన్నాను, ఆయనేమో కన్నా దర్శన్ గారు రమ్మంటున్నారు అన్నట్టు వెళ్ళారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మన దగ్గరకు వచ్చారు కాబట్టి. ఆ విధంగా ఈ గ్రామంలో లిఫ్టులు కానీ ఇంకా పెండింగ్ సమస్యలు కానీ ఒక మంచి ఆదర్శవంతమైన గ్రామం నాదెండ్ల పంచాయతీ. ఈ పంచాయతీని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం గ్రామ నాయకులు అందరి మీద ఉంది, నా మీద ఉంది. తప్పకుండా నాదెండ్ల గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం. నువ్వు ఆగలేకపోతే మరీ మన వాళ్ళు ఆగలేకపోతున్నారు. వింటే కదా 4 మాటల్లో
అందరికి ఆదుర్త ఎక్కువైపోయింది. 5 ఏళ్ళు ఉంది గవర్నమెంట్, మనం బాగా చేస్తే 10 ఏళ్ళు ఉంటాము. ఎందుకంత ఆదుర్త పడుతున్నారు? ఆదుర్త పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆదుర్త పెరిగింది. మరి ఎక్కడో మానవ సమాజం అనే తేడా వచ్చింది. ఓర్చుకోలేకపోతున్నారు, ఓరవలేని తరం వచ్చేసింది. అవునా కదా? ఆదుర్త ఎక్కువైపోతాం. నాకు ఈ పూటే కావాలి, నేను ఈ పూటే తినేయాలి నేను అనుకున్నది. వాళ్ళు నేర్పారు. ఇది ఆ ప్రభుత్వం కాదు కదా. జగన్ నుంచి బయటపడ్డంలో సంతోషపడండి ఫస్ట్. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ముందు జగన్ కబంధ హస్తాల నుంచి, జగన్ అరాచక పాలన నుంచి కంటి నిండా నిద్రపోయే రోజులు వచ్చినందుకు సంతోషపడండి ఫస్ట్. జగన్ ఇంటికి పోవాలని ఒట్లేశారు అందరూ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. జనానికి వాళ్ళు ఏదో చేశారు, మేము పబ్లికే చేసుకుంటాం. ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళు అందుకనే ఇంటికి పోయారు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా. దానికి సంతోషపడమని నేను ముందు కోరుకుంటున్నాను. మన ఊరే కాదు, మన మండలమే కాదు, మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం. ముందు జగన్ దోపిడీ నుంచి, జగన్ తప్పుడు కేసుల నుంచి, మీ ఆస్తులు మీకు ఉంటాయో ఉండవు అన్న పరిస్థితుల నుంచి బయటికి వచ్చినందుకు సంతోషంగా ఉండమంటున్నాను నేను. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చిందని, అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెళ్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పథంలో నడిపించేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం 10 దినాలు పెంచితే రైతులు, పేదలు బాగుపడతారన్నారు. పంచాయతీల్లో వైసీపీ పార్టీ వారే 70% అప్రజాస్వామిక పద్ధతుల్లో గెలిచారని, తర్వాత వాళ్లతో పాటు వైకాపా ఎంపీటీసీలు, ఎంపీపీలు దిక్కు లేకుండా పోయారన్నారు. అప్పులు పాలైపోయారని, ఆత్మహత్య చేసుకునే విధంగా జగన్ రెడ్డి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కృషితో పంచాయతీలకు 990 కోట్లు, మున్సిపాలిటీలకు 454 కోట్లు విడుదల చేశారన్నారు. గ్రామ సీమలను తిరిగి అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని, గ్రామ సీమలు బాగుండాలని నిధులు విడుదల చేశామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం 10 దినాల మీదనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, నాదెండ్లకే 55 లక్షలు వచ్చాయన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 100 కోట్ల ప్రతిపాదనలు పంపామన్నారు. అవన్నీ వస్తే ఇంకా ఏ గ్రామంలో కూడా తమకు రహదారి లేదు, డ్రైనేజ్ లేదు, డొంక లేదనే సమస్య రాదన్నారు. బ్లీచింగ్ పౌడర్, విద్యుత్ బిల్లులకు కూడా డబ్బులు లేవని, జగన్ రెడ్డి మొత్తం దారి మళ్లించారన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు అంచనాలు రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి వీలైనంత వరకు నిధులు తీసుకొస్తామన్నారు. సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, గ్రామ సర్పంచ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల గ్రామ సభ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా ఉన్న అన్ని పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సభల్లో ప్రజల ఆమోదం పొంది గ్రామ అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు గ్రామ సభలోనే ఆమోదింప చేయాలని తీర్మానించడం వలన ఈరోజు నాదెండ్లలో నేను పార్టిసిపేట్ చేయడం, చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం. ఎందుకంటే ఈ సభల ముఖ్య ఉద్దేశం పంచాయతీలు, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు, పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించడం, 13,000 కోట్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టించి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొట్టేదానికి లేకుండా, పారిశుద్ధ్య పనులు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా, వీధి దీపాలు వెలిగే అవకాశం లేకుండా, రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి గత పాలకుల యొక్క విధానానికి తిరిగి మళ్ళా గ్రామ సీమల్ని పునరుత్తేజింపజేయటానికి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి
పల్లెల్లో ఒక మంచి ఆలోచన విధానం మార్పు తీసుకురావటానికి ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం అంటాం. 13,000 కోట్లు పక్కదారి పట్టించి చీకటి మయం చేశాడు గ్రామాలన్నీ జగన్మోహన్ రెడ్డి గత పాలకులు. ఈరోజు అందుకనే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాబోయే రోజుల్లో 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 10,000 కిలోమీటర్ల సైడ్ రైల్ నిర్మాణం చేయాలి. బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాలు నిరంతరం రాత్రి పూట ఎదగాలని, దానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి గ్రామ సీమలు మళ్ళా ఏదైతే పూజ్య బాబూజీ కన్న కళలు నిజం చేసేటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని ఈరోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. చంద్రబాబు గారు 14-19 అధికారంలో ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆనాడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో వేయటం జరిగింది. గత 5 ఏళ్లలో ఎక్కడ సిమెంట్ రోడ్డు లేదు, సిమెంట్ డ్రైను లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసేవి గత పాలకులు. కనుకనే దీనికి మళ్ళా జీవం పొయ్యాలి. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఎందుకు గెలిచామా అని బాధల్లో ఉన్నారు. కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకు గెలిచాం, ఎందుకు నిలబడ్డాం, వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకనే దీనికి జీవం పోయాలి. గ్రామ సేమలే పట్టుబొమ్మలు అనేటువంటి విధంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు సభలు పెట్టాం. సాక్షాత్తు ఒక రైతు సర్వే చేయమంటే 15,000 అడిగారని చెప్పారు. జాబ్ కార్డు ఏమంటే 1 రోజులు జాప్యం జరుగుతుంది, 200 ఇమ్మన్నారని చెప్తారు. ఏ పని అడిగినా 3,000, 2,000 అనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క అధికారుల్లో ఉంది. కొంత మార్పు తీసుకురావడానికి అధికారుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలకు బాధ్యులు అనేటువంటిది ఒక మార్పు ఈ గ్రామ సభల ద్వారా తీసుకురావాలని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. కాబట్టి గత చేతగాని పాలనకి, సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనకి వ్యత్యాసం 2 నెలల్లోనే చూశారు. రాబోయే 5 ఏళ్ళలో చూడబోతున్నారు. గాడి తప్పిన పరిపాలనని గాడిలో పెట్టడమే, అదుపు తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థ, అప్పులు పాలైన రాష్ట్రాన్ని సంపద పెంచి గ్రామాల్లో మళ్ళా చెత్త నుండి సంపదను ఏ విధంగా పెంచాలి, 14-19లో ఉన్న పథకాలన్నీ తిరిగి మళ్ళా తీసుకురావడానికి గోకులం పథకం ద్వారా గోకులం షెడ్లు ఇస్తున్నాం. దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి దానికి మండలానికి ఈ రోజున 25 నుంచి 30 గోకులం పథకాలు వచ్చినాయి. ఇవన్నిటి ద్వారా ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో ఆర్థికంగా బలోపేతం అవడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేటువంటి గ్రామ సభలు. ఈ గ్రామ సభల ద్వారా ఎంతమంది ఉపాధి కూలీలు పనిచేస్తే అంత మనం సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, డొంకలు, లింక్ రోడ్లు వేసుకునేటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామ సభ ద్వారా గ్రామ సేమలు మళ్ళా గ్రామ స్వరాజ్యం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగం. ఈరోజు దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం తీసుకున్నారు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల యొక్క ఆయోగ్యయోగంతో, ప్రజల యొక్క నిర్ణయంతో ప్రెసిడెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, గ్రామ సభలు నిర్వహించి వారి యొక్క గ్రామాన్ని వారు పరిపాలించుకునే విధంగా కార్యాచరణలకు ఈరోజు గ్రామ సభలు నిర్వహించడం ఎంతో శుభపరిణామం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క 2019 నుంచి 2024 కాల వ్యవధిలో 40,500 కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు నిధులు వస్తే ఎక్కడ కూడా ఆ నిధులని సద్వినియోగం చేసినటువంటి ఎక్కడా కూడా లేదు. ఎక్కడ చూసినటువంటి గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు, మరుగు కాలువలు లేవు. ప్రజలకి ఏదైతే ఈ నిధులు వచ్చాయో అన్నీ కూడా పక్కదారి పట్టించింది.
ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఏదైతే ఈ నిధులు ఉన్నాయో ప్రతి ఒక్క నిధులు దారి మళ్ళీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈరోజు నాదెండ్ల గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తే ప్రజలు ఏ విధంగా ఈ 5 ఏళ్లలో పడ్డటువంటి బాధల్ని పుల్లారావు గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడ చూసిన అవినీతి, ఈ అవినీతి పోవటానికి చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట అభివృద్ధిని ముందు నడిపించేటువంటి వ్యక్తి ప్రత్తిపాటి పుల్లారావు గారు సారథ్యంలో ఈ రానున్న 5 ఏళ్ల కాలంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో పోటీ పడే వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఏదైతే బాబూజీ కలనాడు గ్రామ స్వరాజ్యాన్ని ఈ ఎన్డీఏ కూటమిలో నెరవేరుతున్న సభంగా తెలియజేసుకున్నాను. అనారోగ్యానికి గురై కోలుకున్న కాపు నాయకులు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు ఇమ్మడి సత్యనారాయణను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. పట్టణంలోని పాటి మీద ఉన్న ఊసావారి బజార్లోని ఇమ్మడి సత్యనారాయణ గృహానికి వెళ్లి యోగక్షేమాలు కనుగొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన వెంట రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు మిర్యాల రత్నకుమారి, రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ రఫానీ, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, పిల్లికోటి, మిర్యాల సురేష్ తదితరులున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైకాపా రాక్షస పాలనను చక్కదిద్దేందుకు ఈ 5 ఏళ్లలో పెరిగిన రౌడీ మూకల్ని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సమర్థులైన అధికారులు కీలక స్థానాల్లో నియమించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే ఆదేశాన్ని అందరికీ చేరేలా చేస్తున్నారని ప్రత్తిపాటి అన్నారు. నరసరావుపేట డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె నాగేశ్వరరావు గురువారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటిని కలిసిన ఆయన మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. మరీ ముఖ్యంగా కొంతకాలంగా పల్నాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలు, ఇతర అంశాలపై చర్చించారు. చిలకలూరిపేటలో ప్రశాంత వాతావరణం కోసం పూర్తి స్థాయిలో డీఎస్పీకి సహకరిస్తామన్నారని వారు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్థానిక సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో టీడీపీ నాయకులు పిల్లికోటి ఆధ్వర్యంలో అనాథలకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పిల్లికోటి మాట్లాడుతూ తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే నిస్వార్థ నాయకుడు జంగా వినాయకరావు అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆప్తుడు, మా స్నేహితుడు, మా అన్న జంగా వినాయకరావు అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలానే జంగా సుజాత వదినమ్మ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు, పెళ్లిరోజు ఒకే రోజు రావటం అది ఎంతో అదృష్టవంతం. లక్షల్లో ఒకళ్ళకి వస్తుంది ఇలాంటి రోజు జరుపుకుంటున్న మా క్షేమం కోరుకునే, మా భోగాగులు కోరుకునే మా ముద్దుల అన్నయ్య, మా జంగా వినాయకరావు అన్నయ్యకి
పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిన్ను నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయి ప్రశాంతి వృద్ధాశ్రయంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేపి అన్నయ్యకి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్తిపాటి పుల్లారావు గారికి అత్యున్నతమైన కుటుంబ సభ్యుడు, ప్రత్తిపాటి ప్రధాన అనుచరుడు జంగా వినాయకరావు. నియోజకవర్గంలోనే ఈ పేరు తెలియని వారు ఉండరు. అందరి సుపరిచితుడు, అందరి క్షేమం కోరుకునే ఇలాంటి నాయకుడికి ఇంకా ఎంతో ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రత్తిపాటి కుటుంబం, జంగా కుటుంబం అంటే అది ఒక మాటల్లో చెప్పలేని విధంగా చిలకలూరుపేట ప్రజలకు తెలుసు. ఇలాంటి నాయకుల్ని ఎల్లప్పుడూ ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాను. 5 ఏళ్ల వైకాపా పాలనలో బిక్కుబిక్కుమన్న ఆలయాలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఊపిరి పీల్చుకుంటున్నాయన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం, భక్తుల మనోభావాలు గౌరవించడం, సౌకర్యాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో శుక్రవారం సహస్ర కలశాభిషేకం నయనానందకరంగా సాగింది. ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కలశాలతో స్వామివారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, వేదమంత్ర పఠనాలతో అభిషేక పర్వణాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన, నిరంతరం ప్రజల మేలు కోసమే ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రయత్నాలకు ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా తోడవాలని కోరుకుంటున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో మందిర నిర్వాహకులు విజయ్ కుమార్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో శ్రీ సాయినగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని 6వ వార్షికోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా సహస్ర కలశాలతో, సుగంధ ద్రవ్యాలతో కూడిన సహస్ర కలశాలతో జరిగింది. ఈ సందర్భముగా మన పట్టణానికి సంబంధించిన అనేక మంది సాయి భక్తులతో పాటుగా మన చిలకలూరుపేట స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు ఇతర ప్రముఖులు విచ్చేసి స్వామివారి ఈ యొక్క కార్యక్రమంలో హాజరై వారి చేతుల మీదుగా కూడా స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ రోజున సుమారు 3,000 నుంచి 4,000 మందికి ఉచిత అన్నదాన ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిగా అయినవి. ఒక గంటన్నర తర్వాత ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఈరోజు స్వామివారి యొక్క సేవకి పాల్గొన్నటువంటి వారికి, దాతలకు అందరికీ కూడా షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో పాటుగా ఆయన యొక్క కరుణా కటాక్షములు మరియు ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయినాథాయ నమః, సద్గురు సాయినాథాయ నమః. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు షేక్ జాఫర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. సదరు ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25న ఆదివారం గుంటూరులోని ఏసీ కళాశాల ఆడిటోరియంలో బహుమతి ప్రదానోత్సవం జరగనుంది. దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ నుండి ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు సన్మానం అందుకోనున్నారు. గత దశాబ్దం పైబడి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న జాఫర్ ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మొదటిది కాదు, అలాగని చివరిది అని చెప్పలేమని, గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, ప్రమాదం జరిగినప్పుడు వాటి గురించి చర్చించుకుని వదిలేస్తే ప్రయోజనం ఉండదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. ప్రమాదాల గురించి పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలిపారు. పదే పదే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విషయాన్ని పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీ వేసి ప్రమాదాలకు గల కారణాలను, వాటి
పరిష్కారాలను కనుక్కోవాలన్నారు. ఇది కేవలం అచ్యుతాపురం సెస్కు సంబంధించిన అంశంగా మాత్రమే చూడరాదని, నివారించదగిన ప్రమాదాల బారిన పడి నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పెరిగిన జనాభాకు తగిన విధంగా రోడ్ల విస్తరణ లేక వాహన చోదకులు, ప్రయాణికులు నిత్యం రద్దీతో ఇక్కట్లు పడుతున్నారని, 4 కూడళ్లలో రోడ్లు దాటాలంటే ప్రయాణికులు, వాహన చోదకులు నరకయాతను అనుభవిస్తున్నారని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొని కారణమైన వారికి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని మాధవ భానుప్రసాద్ కోరారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన అచ్యుతాపురం ప్రాంతంలో జరిగినటువంటి సెజ్ పేలుడులో ఏదైతే 17 మంది నిన్న దుర్మరణం చెందినట్టుగా మనం పత్రికలో చూసాం. 1997లో జరిగినటువంటి పెద్ద ప్రమాదంలో 22 మంది చనిపోవడం జరిగింది. ఆవేళ నుంచి ఈవేళ వరకు ఆ ప్రాంతంలో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 23 ప్రమాదాలకు గాను 105 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు స్పందించారు. వాటి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ మీద గట్టి నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా ప్రకటన చూస్తూ ఉన్నాం. ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆ స్పందనకి, బాధితుల్లో నుంచి వచ్చినటువంటి ఆవేదన చూసి సహజంగా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, సేఫ్టీ గురించి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రకటనలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ ఇది పదే పదే అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇంతవరకే కాకుండా అయాచితంగా మినిమం మెజర్మెంట్స్ లేని కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఏ రంగంలో అయినా, ఏ కారణం చేతైనా సరైనది కాదు. ఏదైనా జరిగినప్పుడు ఆ సంఘటన గురించి మాట్లాడుకొని మిగతా మనం మాట్లాడుకోకుండా ఉంటే అది కంటి తుడుపు చర్య అవుతుంది. ఈవేళ మనం రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయని పదే పదే చెప్తా ఉన్నాం. నేషనల్ హైవే మీద, ఎస్పెషలీ మన నసరాబాద్ సెంటర్ ఉన్నటువంటి హైవే మీద 11 అడుగుల అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇది పెద్దవాళ్ళు ఐడెంటిఫై చేయడమే చాలా కష్టంగా ఉంది. ఆ రోడ్డు మీద నిత్యకృత్యంగా పసిపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు సైకిళ్ళ మీద మూవ్ అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కనపడట్లేదు మర్రు అంటే అధికార పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి ఇది పెద్ద భజన కార్యక్రమంగా ఆ సెంటర్ని ఎంచుకుంటా ఉన్నారు. ఎవరైనా చనిపోతే అక్కడ తీసుకొచ్చి భారీ ఫ్లెక్సీలు పెడుతున్నారు. పుట్టినరోజులైతే ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. అంటే ఒక మనిషి ప్రాణానికి ఏ కారణం చేత ఎక్కడ చచ్చిపోయినా ఆ కుటుంబాలు పడేటువంటి వేదన, బాధ ఒకే రకంగా ఉంటుంది. ఈ రకంగా ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన్ని ఏమన్నా 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క రోజు అదనంగా ఆ గెలిచినటువంటి వాళ్ళు పదవీ కాలం ఏమైనా పెరుగుతుందా? మీరు పెట్టకపోతే ఏమైనా ఒకరోజు తగ్గుద్దా? అలాగని పెట్టినటువంటి వాళ్ళందరూ ఆ పార్టీలకు కట్టుబడి ఎన్నికల నాటికి నిలబడి ఉంటున్నారా? కాబట్టి పార్టీలు కూడా చెప్పగలగాలి, ఇది సరైనది కాదు. మనిషి ప్రాణాలని గుంటలు తవ్వుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు, కానీ కొన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు గుంట తవ్వి కనీసం రేడియం టేప్ వేసేటువంటి పరిస్థితి చిలకలూరుపేటలో ఇప్పటికీ లేదు. కాబట్టి ఈ ప్రమాదాలకి మనిషి యొక్క వైఫల్యాలు, అధికారుల యొక్క నిర్లక్ష్యం అన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయనేటువంటిది గుర్తించి ఎక్కడా కూడా మనిషి ప్రాణాలు పోవడానికి కారణం కాకుండా ప్రతి ఒక్కరూ స్పృహ కలిగి ఉండాలని కోరుకుంటారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.